హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ క్రియేటివ్స్. వీటి నేమ్ ఏంటో తెలిస్తే మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు దీంతో అయితే చట్నీ ఎలా చేసుకోవాలో ప్రిపేర్ చేద్దాం. నేమ్ అయితే లాస్ట్లో చెప్తానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ అయితే వీటిని తీసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయినాక పచ్చిమిర్చి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి పల్లీలు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి పుల్లగా ఉంటాయి కాబట్టి పులుపుకు సరిపోయిన పల్లీలు అయితే వేసుకోవాలి. ఇక్కడ పావు కేజీకి నేనైతే ఈ చూపించినన్ని పల్లీలు అయితే తీసుకున్నానండి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత అవి కూడా పక్కకు తీసుకొని ఈ పువ్వు ఉంది కదా దీన్ని కూడా తీసుకొని మంచిగా మగ్గేంత వరకు అయితే మనము మగ్గించుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా మొత్తం ఇలా దగ్గరకు వచ్చిందంటే ఇదైతే మనకు ఉడికిపోయినట్టే. ఇది ఏంటి అంటే గోంగూర పువ్వు అండి. అదే మనం గోంగూర కర్రీస్ చేస్తాం కదా దాని పువ్వు అనమాట. ఇది వచ్చేసి గోగు పువ్వు పచ్చడి. సో ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి అండ్ సాల్ట్ వేసేసి ఇవి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. పల్లీలు గ్రైండ్ అయిన తర్వాత గోగు పువ్వు కూడా వేసి మళ్ళీ ఒకసారి తిప్పుకుంటే మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా.